మాలూమ్ తెరకు మేరే పీచే కౌన్ హే అని లోకల్గా రెచ్చిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కడం, ఒక సీనియర్ మంత్రి పేరు చెప్పి తెలివిగా తప్పించుకోవడం, ఇది వ్యవహారం. శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఒక అర్చకుడి అఘాయిత్యాల పరంపర యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇలాగే ఇదెక్కడి ఓవర్ యాక్షన్ అండి బాబు అని జనం తిట్టిపోస్తున్నా ఆయన గారి స్టైల్ ఆఫ్ యాక్షన్లో ఏమాత్రం మార్పులు లేవు. పేరు డి ఆనంద్ శర్మ, వృత్తి అర్చకత్వం, ప్రవృత్తి సీజన్ కో వివాదంలో వార్తల్లోకి ఎక్కడం, కోర్టు కేసులు, సస్పెన్షన్లు, అజ్ఞాతాలు, వీటితోనే కాలం గడిపేస్తుంటాడు. అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అర్చకుడిగా ఉన్న ఆనంద్ శర్మ మరోసారి హెడ్లైన్ వార్తయ్యారు. ఆయన చేసి ఓవర్ యాక్షనే ఆయన్ను మళ్లీ ఇరికించేసిందా? ఈసారి ఎలా తప్పించుకుంటారు? మహాశివరాత్రి నాడు దర్శనానికి వచ్చిన ఓ యువతిని కులం పేరుతో దూషించాడన్నది అభియోగం. బాధితురాలు గద్వాల జిల్లాకే చెందిన ఏ బూడిదపాడు గ్రామ సర్పంచ్, పేరు కావేరి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావేరి ఫిర్యాదు మేరకు ఆనంద్ శర్మపై అట్రాసిటీ కేసు నమోదైంది. నెల రోజుల కిందట మహాశివరాత్రి రోజు జరిగిన ఘటన. అప్పట్లోనే ఫిర్యాదు చేస్తే ప్రాథమిక ఆధారాలు లేవన్న కారణంతో జాప్యం చేసిన పోలీసులు ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే బాధితురాలి భర్త కూడా వృత్తిరీత్యా అర్చకుడు. దంపతులిద్దరూ మీడియాకు దూరంగా ఉంటూ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. కానీ అర్చకుడు ఆనంద్ శర్మకు పోలీస్ కేసులు కొత్తేమి కాదు. గత ఏడాది ఏకంగా ఎమ్మెల్యేతోనే తగాదా పెట్టుకుని స్టేట్ వైడ్ సెన్సేషన్ అయ్యారాయన. అలంపూర్ దళిత ఎమ్మెల్యే విజయుడు భార్య పిల్లలతో కలిసి కర్నూలులో సినిమాకెళితే వాళ్ల అనుమతి లేకుండా రహస్యంగా ఫోటోలు తీసినట్టు ఆనంద్ శర్మపై ఆరోపణలున్నాయి. ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఫోటోలు తీసిన ఆయన చేష్టలపై జిల్లా మొత్తం గుసగుసలాడుకుంది. ఎమ్మెల్యే దంపతులు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది. అవమాన భారంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ హైకోర్టుకెళ్లి నిలిపివేత ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఆనంద్ శర్మ. ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన కేసులో ఆనంద్ శర్మే పైచేయి సాధించారు. ఆయనకు ఒక సీనియర్ మంత్రి అండదండలున్నట్టు జిల్లాలో ప్రచారం జరిగింది. అంతకుముందు కూడా నిధుల దుర్వినియోగం, ఆలయ ఆభరణాలు మాయమైన ఉదంతాల్లో ఆనంద్ శర్మపైనే సందేహాలొచ్చాయి. చేయకూడని పనులన్నీ చేసి దమ్ముంటే రాసుకోండని మీడియాతో ఛాలెంజ్లు చేయడం ఆయనకున్న అలవాటే. ఇప్పుడు ఎస్సీ మహిళను కులం పేరు పెట్టి దూషించిన కేసులో కూడా ఆనంద్ శర్మది అదే బిందాస్ ధోరణి. నమోదైంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక ఈసారి తప్పించుకునే మార్గం లేనట్టేనా? అర్చకుల వారు మరేదైనా మాయోపాయం ఆలోచిస్తారా? చూడాలి మరి.